సార్ అది పట్టుకుంటు రాదు కిషోర్ అటు పక్కే ఉంది గురు కనబట్లా కిషోర్ కిషోర్ మెయిన్ కొంచెం పక్కన సారు వస్తున్నారు అక్కడ గాడి ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాం. గౌరవ శాసనసభ కూడా భోజనాలను స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఏదైతే ప్రామిస్ చేశారో 4వ విడత నిధులు పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన మున్సిపల్
మున్సిపల్ చైర్పర్సన్ చంద్రశేఖర్ గారికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు సాయినారాయణ గారికి, ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఏర్పాటు చేసిన రత్న సుబ్బారావు గారికి, ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వివిధ వారి నుంచి వచ్చిన నా అక్క చెల్లెలకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏదైతే మీరు నమ్మకం పెట్టుకున్నారో మీ నమ్మకాన్ని వెన్ను చేయకుండా ఈరోజు డ్వాక్రా అక్క చెల్లెలకి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 25,571 కోట్ల రూపాయలు ఏదైతే ఆనాడు జగనన్న హామీ ఇచ్చిన ముందు మీ బకాయిలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కూడా నేను 4 విడతల్లో మీ తమ్ముడుగా మీ అన్నగా ఈ తాలూకా బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పించే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేశారని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. మన నియోజకవర్గం చూస్తే 161.8 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో ఉండే ఒక మాచర్ల పట్టణానికి సంబంధించి డ్వాక్రా అక్క చెల్లెలకి 4 విడతల్లో 31.26 కోట్లు అంటే 31.5 కోట్ల రూపాయలు ఇప్పటికీ డబ్బులు జగనన్న మీకు పంపించాలని గుర్తు చేస్తా ఉన్నాను. మొదటి విడత 7 కోట్ల 6 లక్షలు ఇస్తే, రెండో విడత 7 కోట్ల 90 లక్షలు ఇచ్చారు. అలాగే మూడో విడత 7 కోట్ల 8 లక్షలు ఇచ్చారు. నాలుగో విడత 7 కోట్ల 86 లక్షల రూపాయలు మొత్తం కలిపి 36 కోట్ల 26 లక్షల రూపాయలు జగనన్న ఇచ్చిన మాట ప్రకారం మీ అకౌంట్ లో డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేశారు. దయచేసి మీరు మనందరం మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా అభినందించాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఒకటి కాదు, 2 కాదు స్కీములు 2019 ఎలక్షన్స్ ముందు ఏదైతే ఈ రాష్ట్రంలో పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని, పేద అక్కజల్లను దృష్టిలో పెట్టుకొని మీకు అన్ని విధాలా కూడా నేను అండగా ఉంటాను, మీకు అన్ని విధాలా కూడా నేను సహాయం చేస్తాను, ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటాను. నా మీద ఏదైతే నమ్మకం ఉంచారో మీ నమ్మకాన్ని ఒళ్ళు చేయకుండా మీకు ఒక అండగా, మీ యొక్క తమ్ముడుగా, మీ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చే విధంగా నేను పనిచేస్తానని ఇచ్చిన మాట ప్రకారం గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమంత్రిగా కూడా మన అందరికీ కూడా అన్ని విధాల సహాయం చేస్తూ పరిపాలన చేస్తున్న మాట వాస్తవం కాదని కూడా ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా మంది అక్కడికి ఉన్నారు. మీరందరూ కూడా గత ప్రభుత్వాలుండే నాయకులు చూశారు, గత ప్రభుత్వాలను చూశారు, గతంలో ఉండే రాజకీయ నాయకులు చూశారు, గతంలో రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలను చూశారు. వచ్చిన తర్వాత ఎలా మోసం చేశారు మీ అందరికీ కూడా తెలిసిన విషయం ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎప్పుడో కాదు, 2014 నుంచి 19 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఆయన ఎలక్షన్స్ ముందు ఏం హామీ ఇచ్చాడు, మీ అక్క చెల్లెలందరూ కూడా పూర్తిగా నేను రుణమాఫీ చేస్తాను, మీరు ఎక్కడా కూడా బ్యాంకులకి మీ రుణాలు కట్టాల్సిన అవసరం లేదు, మన ప్రభుత్వం వస్తుంది రాగానే నేను పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నిలువున మీ అందరినీ మోసం చేసిన మాట వాస్తవం కాదని కూడా అడుగుతా ఉన్నాను. అవి కాదు, మీ బంగారం బ్యాంకులో ఉంటే నేను ఇడిపిస్తానని చెప్పాడు, మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఇంటి మీద ఉద్యోగం ఇస్తానని చెప్పాడు, ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు ఊటీలు పంపిస్తానని చెప్పాడు. ఇలా చెప్పుకుంటూ అన్ని కానీ హామీలన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నిలువున ఈ రాష్ట్రంలో ఉండే ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద కుటుంబాలు నిలువున మోసం చేస్తున్నారా వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి కూడా ఏ సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకున్నా, ఏ రూపాయి ఖర్చు పెట్టాలన్నా అది పేద కుటుంబంలో అకౌంట్లో చేరాలి, వాళ్ళకి సహాయంగా ఉండాలని మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు తప్పితే ఏ ఒక్క రూపాయి కూడా
ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయంటే డైరెక్ట్ గా కూడా మీ అకౌంట్ డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు చేసిన మాట వాస్తవంగా అడుగుతా ఉన్నారు. నేను మార్చిన పట్టణంలో ఇప్పటికే 12 సచివాలయాలకు సంబంధించి గడపడం కార్యక్రమాలను కూడా తీసుకుని జరగడం జరిగింది. ఇంకొక 4 సచివాలయాలు అవి కూడా జరుగుతారు. ఇవన్నీ కూడా నా దృష్టికి వచ్చిన ఏదైతే సమస్యలు ఉన్నాయో చాలా వరకు కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఆడ జగనన్న ఏం చెప్తాడో అది నేను ఇక్కడ మీ దగ్గరకు వచ్చి కూడా ఆయన చెప్పిన విధంగా కూడా నేను పనిచేస్తా ఉన్నాను. 1 కాదు 2 కాదు, ఈ రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా వాళ్ళకు సంబంధించిన పేపర్లు అనేక రకాలుగా ప్రజలను మోసం చేయడానికి జగనన్నను తక్కువ చేసే విధంగా కూడా ప్రకటనలు ఇస్తూ మోసపూరితమైన వాగ్దానాలతో మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలను ముఖ్యమంత్రిగా చేశాం. ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ఇష్టం మేరకు ముఖ్యమంత్రిగా చేశారు. ఎప్పుడైనా సరే ఈ రకంగా పేదవారికి సహాయం చేయాలని ఎప్పుడైనా నీకు ఆలోచన వచ్చిందా చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నాను. ₹1 ఈ రాష్ట్రంలో అక్క జిల్లాలు ఎప్పుడు పెడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో అక్క జిల్లాలు చాలా మంది కోరుకోలేకపోతా ఉన్నారు. పిల్లలు చెల్లించుకోలేకపోతా ఉన్నారు. చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళ వైపు చూద్దాం, వాళ్ళని ఆలోచన చేద్దాం, వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దామని ఎప్పుడైనా 1 నిమిషం ఆలోచన చేసిన చంద్రబాబు అడుగుతా ఉన్నాను. ఈరోజు కళ్ళపిల్లి మాటలు చెప్తా ఉన్నాం. లేస్తే స్టేజీ మీద జగనన్న తిప్పే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నువ్వు ఎందుకు పెడతా ఉన్నావు ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నాను. మీరు చేతలేని పని జగనన్న చేస్తా ఉన్నారు. ఇచ్చిన హామీ మీద ఈరోజు ₹1 కూడా జగనన్న పేద కుటుంబాలకు సహాయం చేస్తా ఉన్నారు. ఈరోజు పేద పిల్లలను చదివించాలని 4 కూడా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే స్కూల్స్ బ్రహ్మాండంగా కూడా ఈరోజు బాగు చేసి అక్కడ చదువుకునే పిల్లలకి ఈరోజు వాళ్ళు చదువుకునే బుక్స్ దగ్గర నుంచి, బ్యాగ్ దగ్గర నుంచి, షూ దగ్గర నుంచి, సాక్ష్యం దగ్గర నుంచి, మధ్యాహ్న భోజనం దగ్గర నుంచి, 4 దగ్గర నుంచి, స్నాక్స్ కాడ నుంచి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆ తల్లిదండ్రులకి అమ్మఒడి కూడా ₹15,000 డబ్బులు సహాయం చేస్తూ ఆ పిల్లల్ని చదివించాలి, మంచి యొక్క ఉన్నత స్థాయిని తీసుకోవాలని ఆలోచన చేసి వాళ్ళు చదివించడం తప్ప చంద్రబాబు నాయుడు అడుగుతాను. ఈ రకంగా ఎప్పుడైనా ఆలోచన చేసిన వాళ్ళు అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే పెన్షన్ ఇవ్వాలని ఆలోచన చేశారు. ఈరోజు 2,000 నుంచి మొదలుపెట్టుకుని ₹3,000 ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. పెన్షన్ కానీ అక్కడ ఎవరైనా ఉండాలంటే వాళ్ళకి చేయించిన ₹18,750 డబ్బులు కావాలని ఆలోచన ఏదైతే చేశారు దాని ప్రకారం కూడా జగనన్న ఇచ్చిన మాట ప్రకారం డబ్బులు ఇస్తున్న మాట వాస్తవం కావాలని అడుగుతా ఉన్నారు. మీ అందరినీ కోరుతా ఉన్నారు. మీ కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఆలోచన చేయండి. ఏదైనా సరే జరగాలని చిన్న పొరపాటు జరిగే పరిస్థితి ఉండదని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు ఇదే రకంగా సంక్షేమ కార్యక్రమాల రూపంలో, సచివాలయ రూపంలో, వాలంటీర్ వ్యవస్థ రూపంలో మీకు ఖచ్చితంగా మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేసి మీ కుటుంబానికి సహాయం అందాలంటే ఖచ్చితంగా మనం జగనన్నని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. చాలా చెప్తారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గతంలో కూడా మనం చూసాం. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసిన రోజులు కూడా గుర్తు చేసుకున్నాం. కానీ ఏ కుటుంబానికి ఎవరికి కూడా ₹1 కూడా సహాయం చేసే పరిస్థితి లేదు. నేను చెప్తాను, మీ అందరూ కూడా మంచి మనుషులకి ఆలోచన చేయండి. ఇదే రకంగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా, ఇచ్చిన మాటలు పోకుండా ఎన్ని ఇబ్బందులైనా సరే నేను ఎక్కడ కూడా నా అక్క జిల్లాలు ఎక్కడ ఈ రాష్ట్రంలోనే పేద వర్గాలు ఎక్కడ కూడా తలదించుకొని ఉండకూడదు, వాళ్ళని తలెత్తుకునే విధంగా చేయాలని ఈ దేశంలోనే ఒక మన ఆంధ్ర రాష్ట్రం అంటే సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి
డబ్బుల విషయంలో సంక్షేమ కార్యక్రమాల విషయంలో కొంత డబ్బు వెసులుబాటు కాకపోయినా కానీ ఒక బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి ఎవరు కూడా గతంలో కూడా ఇక్కడ నర్సరాపేట ప్రాంతానికి సంబంధించి ఒక బీసీ కులానికి సంబంధించిన వ్యక్తిని ఒక ఎంపీగా పెట్టాలని ఒక ఆలోచన కూడా చేయని విషయం గత ప్రభుత్వాలు గత నాయకులు ఈరోజు జగన్ ఆలోచన చేశారు. ఆలోచన చేసింది తర్వాత ఈరోజు ఒక బీసీ వర్గానికి సంబంధించిన అనిల్ కుమార్ యాదవ్ గారు ఈరోజు ఎంపీగా మనం పంపించబోతా ఉన్నారు. జగన్ నాయకత్వాలు మీ అందరి యొక్క ఆశీస్సులతో రాబోయే రోజున మంచి మెజారిటీతో అనిల్ కుమార్ యాదవ్ గారిని మనం అందరూ కూడా గెలిపించాలని కూడా సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ అందరినీ కూడా మరీ కోరుతా ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఏ విధంగా జగన్ నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాము, అలాగే సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి విషయంలో రాబోయే రోజులు ఖచ్చితంగా కూడా మీ అందరికీ కూడా అన్నదాతలు మీ అందరి యొక్క సహాయ సహకారాలు కావాలని కూడా సందర్భంగా కోరుకుంటూ రాబోయే రోజులు మీరు మంచి మనసుతో జగనన్నని మళ్ళీ మనం గెలిపించుకున్నైతే ఈ సంక్షేమ కార్యక్రమం కంటిన్యూగా ఇదే విధంగా కూడా ఎవరి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ గా కూడా డబ్బులు మీ అకౌంట్ లో మీ కుటుంబాలకి సహాయపడే విధంగా ఉంటాయని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈనాటి ఆసరా 4వ విడత కార్యక్రమం ఏదైతే ఉందో